హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్వాతి కుకింగ్ స్టైల్లో అటుకుల పులిహార ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. అటుకుల పులిహార ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడిగా ఇలా అటుకుల పులిహార చేసుకొని తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ అటుకుల పులిహార కేవలం 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ అటుకుల పులిహార ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా మన క్వాంటిటీ తగ్గట్టు కొన్ని అటుకులు తీసుకోవాలి. ఇలా మందంగా ఉండే అటుకులను తీసుకోవాలి. తర్వాత ఈ అటుకుల్లో మురికి ఎక్కువగా ఉంటుంది. 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం ఒక చిల్లులు గిన్నెలో వేసుకొని వడకట్టుకోవాలి ఈ వాటర్ మొత్తం. తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇలా ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పులిహార కదా, ఎండుమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత పోపు వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపును బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఎంత బాగా ఫ్రై అయితే పులిహోర అంత టేస్ట్గా ఉంటుంది. ఇలా పోపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం తీసుకున్న అటుకుల క్వాంటిటీని బట్టి నిమ్మరసం తీసుకోవాలి. ఇలా నిమ్మరసం కూడా ఈ పోపులో పోసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వడకట్టుకున్న అటుకులను కూడా ఈ పోపులో పోసేసుకొని బాగా మిక్స్ చేసుకుని అటుకులు వేడెక్కేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లోనే సాల్ట్ చూసి సాల్ట్ వేసుకొని అటుకులు వేడెక్కేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా టేస్ట్గా ఈజీగా అటుకుల పులిహోర రెడీ అయిపోయింది. ఇలా చేశారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి. ఇలా చల్లగా వర్షం పడుతున్నప్పుడు వేడిగా పులిహోర చేసుకొని తినొచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.